నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్, ఈ మాఫియాలే వైకాపా క్రెడిట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక సర్వే రాళ్లపైన బొమ్మలకు 700 కోట్ల వృధా చేసి క్రెడిట్ చోరీ అంటున్నారు. సో బెంగళూరు ఇడుపులపాయల్లో జగన్ ఉంటే అవి రాజధానులు అవుతాయా? వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎక్కడున్నా శిక్షిస్తాం సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో గత వైసీపీ ప్రభుత్వం పైన ప్రస్తుత కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో పదే పదే గత ప్రభుత్వం యొక్క లక్షణాలు, గత ప్రభుత్వం యొక్క సంస్కృతి, ఈ మొత్తాన్ని ఎక్కడికొక్కడ చెక్ పెట్టేసేయాలి. సో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలనే ప్రతిసారి ప్రస్తావిస్తూ ఉన్నారు. సో నిన్న కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఈ అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ మొత్తం కూడా కేవలం వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో అత్యధికంగా అవినీతి జరిగింది అనేది మాత్రం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. నిన్న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మాత్రం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సో ఆయన విగ్రహాలకి పుష్పాంజలి ఘటించడంతో పాటుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, సో రాష్ట్రం అప్పుడున్నటువంటి ప్రగతి, సో కేంద్ర ప్రభుత్వంతో కొనసాగించినటువంటి సత్సంబంధాలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం, ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ప్రధానంగా ముందుకు వెళ్ళడం, సో ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి ప్రభుత్వం నేతలు స్మరించుకున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి అంశాలలో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ పదే పదే సో వైసీపీ పైన మాత్రం పూర్తి స్థాయిలో విరుచుకుపడినట్లుగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ సంక్రాంతి పండుగ తర్వాత నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఎలాంటి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ముందుకు వెళ్తుంది, సో రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు, లేకపోతే గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, బీపీసీఎల్కి సంబంధించి ఏర్పాటు కానివ్వండి, రాజధాని అమరావతి ప్రాంత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, సో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఈ మొత్తాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం ప్రధానంగా హైలైట్ చేస్తుంది, ప్రజల ముందుకు తీసుకొని వెళ్తుంది. సో దాంట్లో పరంపరలో భాగంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా ఇదే అంశంతో మాత్రం ముందుకు వెళ్ళారు. కేంద్రం రాష్ట్రం జత, అభివృద్ధి జాత అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో కేంద్ర ప్రాయోజిత పథకాలకు 24,513 కోట్లు, సో ఇప్పటికే 12,621 కోట్ల ఖర్చు, మిగిలిన నిధులు సద్వినియోగం పైన దృష్టి, అదనంగా సాధించేందుకు ప్రభుత్వం అడుగులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక గొప్ప వరం లాంటివి. ఎందుకంటే పథకాలలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి. సో ఆ కీలకమైనటువంటి అంశాలను బేరీజు వేసుకున్నప్పుడు పథకాలను మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం వందల పథకాలను ప్రవేశపెడుతుంది. సమాజాభివృద్ధి పథకం కానివ్వండి, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్స్కి సంబంధించి కానివ్వండి, ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకాలు కానివ్వండి, రీసెంట్గా తీసుకొచ్చినటువంటి జీరామ్జీ పథకాలు కానివ్వండి, సో ఇలాంటి సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పెసిఫిక్గా కొంతవరకు వాటా ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాతో కూడినటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్రం కూడా కేటాయింపులు చేయాలి కాబట్టి, సో కేంద్రం కొంతవరకు, రాష్ట్రం కొంతవరకు, చాలా వరకు పథకాల్లో 60:40% కనబడుతుంది, 90:10% కనబడుతుంది. ఈ రెండు అంశాలే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటే చాలా వరకు పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రవేశపెట్టి అమలు చేసేటువంటి పథకాలు. సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలను రెండింటిని మెర్జ్ చేసేసి కేంద్రం నుంచి వచ్చేటువంటి 60% నిధులు 90% నిధులతోనూ రాష్ట్ర ప్రభుత్వం 40% 10% నిధులు కేటాయించేసి ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. ఉదాహరణకి పిఎం కిసాన్ పథకం. సో పిఎం కిసాన్ మనకు తెలిసిందే. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ. సో ఈ రెండు పథకాలను మెర్జ్ చేసి రైతుల ఖాతాలో అమౌంట్ వేయడం. సో ఖరీఫ్ సీజన్లో కానివ్వండి, రబీ సీజన్లో కానివ్వండి, సో వర్షాకాలం సంబంధించినటువంటి సీజన్లో కానివ్వండి, ఇలాంటి అప్పుడు నిధులు సకాలంలో ఇస్తే రైతులకు ఉపయోగపడతాయి అనేటువంటి అంశం. కేవలం ఉదాహరణకి పిఎం కిసాన్గా మనం పరిగణించడం జరిగింది. సో ఈ మధ్య తీసుకొచ్చినటువంటి జీరామ్జీ పథకం, ఈ జీరామ్జీ పథకం పూర్వం ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100% నిధులు మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించేది. సో 100% నిధులను కేంద్రం కేటాయించేటువంటి దాంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరించి జీరామ్జీ పథకంగా పేరు మార్చిన తర్వాత దాన్ని 60:40%గా మార్చడం జరిగింది. అంటే ప్రతి 100 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అంశం దగ్గర నుంచి చట్ట సవరణ చేసి
కేవలం 60 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. సో ప్రతి 100 రూపాయల్లో 60% వాటా మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉండేలాగా చట్టం తీసుకొని వచ్చారు. సో ఈ చట్టం మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకత చూపడానికి ప్రధాన కారణం కూడా ఈ 40% రాష్ట్రాలపైన మీరు భారం మోపుతున్నారు పథకంకి సంబంధించి అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. సో 40% భరించాలి అంటే ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థికంగా వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని పరిశీలన చేయాలి, పరిగణించాలి అనేటువంటి అంశాలని హైలైట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు పెట్టేటువంటి పథకాలు ఏదైతే ఉంటాయో ఆ పథకాలే కేంద్ర ప్రాయోజిత పథకాలు. సో ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు ప్రతి 100 రూపాయలకి 100కి 100 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అమలు చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు పెడుతుంది. సో ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం, లేకపోతే జీ రామ్జీ పథకాన్ని అనుకోండి. సో ఈ జీ రామ్జీ పథకానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి షరతులు ఉంటాయి. ఒకటి, పూర్తి స్థాయిలో ఆ స్థానిక సంస్థల చేతన అక్కడ పూర్తి స్థాయిలో పనుల యొక్క పర్యవేక్షణ చేపట్టాలి. 2, ఆ గ్రామ పరిధిలో 5 కిలోమీటర్ల లోపులో మాత్రమే సో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. 3, ఆ చేపట్టేటువంటి పనులకు సంబంధించి మహిళలు తగినటువంటి ప్రాధాన్యత ఉండేలా మహిళలను కూడా కార్మికులుగా దానిలో యాడ్ చేసుకోవాలి. సో 4, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఏదైతే స్పెసిఫిక్ కార్యక్రమాలు ఉంటాయో సో ఇవి సంక్షేమ కార్యక్రమాలుగా వృధా ఖర్చులుగా ఉండకూడదు. అంటే ఒక డ్రైనేజ్ కట్టాలి, లేదా ఒక గ్రామంలో సీసీ రోడ్డు వేయాలి, సో ఒక చెరువుకి పూర్తి స్థాయిలో ఒక కల్వర్టు టైప్లో కట్టేసేయాలి. సో ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ అంశాల కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. మేము గ్రంథాలయాలు కట్టేస్తాం, సో గ్రామ పంచాయతీకి సంబంధించి హై స్కూల్స్ నిర్మాణం చేపడతాం, జిల్లా పరిషత్ హై స్కూల్ నిర్మాణం చేపడతాం. ఇలాంటి కొన్నిటికి అభివృద్ధి కార్యక్రమాలకి, కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి మాత్రం కొంతవరకు నిధులు దూరంగా పెట్టేటువంటి ఆలోచన. మేము దేనికి అర్హత ఉన్నటువంటి వాటికి ఖర్చు చేయమన్నామో వాటికి మాత్రమే ఖర్చు చేయాలి అనేటువంటి అంశాలు కూడా హైలైట్ అవుతున్నాయి. 2014 ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆల్మోస్ట్ మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరిగినాయి. సో చాలా గ్రామాల్లో కూడా బహిరంగ మలమూత్ర విసర్జన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. సో అది పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డు కార్యక్రమం నిర్మించాలి అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం. సో రాష్ట్రంలో అంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే విపరీతంగా మరుగుదొడ్ల నిర్మాణం 2014-16 ఆ 2 ఆర్థిక సంవత్సరాల్లో సో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. బహిరంగంగా ఎక్కడా లేకుండా చేయడం జరిగింది. సో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇదొకటి భాగంగా చేయడం జరిగింది. సో అప్పుడు కేటాయించినటువంటి నిధులు ఆల్మోస్ట్ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే కొన్ని రాష్ట్రాలు. సో ఇలాంటి అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి కేటాయింపులు 24,513 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మనం 12,621 కోట్లు మాత్రం నిధులను ఇవ్వడం జరిగింది. సో ఇంకా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇన్ని కీలకమైనటువంటి రహదారుల నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాం. సో ఈ రహదారుల నిర్మాణంలో కావాల్సినటువంటి సదుపాయాలు ఈ విధంగా ఉన్నాయి. సో వీటి కోసం ఇన్ని కిలోమీటర్ల నిర్మాణాలు చేపట్టాలి. ఈ నిర్మాణాలు చేపట్టేటువంటి గ్రామాల యొక్క లిస్ట్ ఈ విధంగా ఉంది. ఈ లిస్టులో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సో ఏమేమి చేయాలి అనుకున్నటువంటి పూర్తి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిన తర్వాత కేంద్రం వాటికి అర్హత ఉందా లేదా అనేటువంటి ఆలోచన చేసి నిధులను కేటాయించడం జరుగుతుంది. ఇన్ కేసు నిధులను కేటాయించిన తరువాత సకాలంలో మీరు పనులు పూర్తి చేయకపోతే కేంద్రం కేటాయించినటువంటి నిధులను వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇలాగా అనేక వందల కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో రీసెంట్గా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయకపోతే సో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు లేకపోతే ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి 4,000 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అంశం బలంగా ప్రజల్లో తిరిగింది. ప్రభుత్వాలు కూడా పదే పదే అవి చెప్పినటువంటి నేపథ్యం. అంటే లోకల్గా ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే సో వారి పరిపాలన చేస్తారు కాబట్టి ఆ లోకల్లో కావాల్సినటువంటి నిధులను ఆర్థిక సంఘం కేటాయిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలైనా ఆల్మోస్ట్ కనబడుతుంది దాదాపు ఒక 400-500 కోట్ల రూపాయల వరకు అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా వరకు ప్రభుత్వాలు డిమాండ్ చేసేవి, మరి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ కాకపోయినా సో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానివ్వండి, సో బీజేపీయేతర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కానివ్వండి, ఈ కేంద్ర ప్రాయోజిత ఏదైతే పథకాలు ఉన్నాయో వీటికి అదనంగా నిధులను కేటాయించండి,
ఇచ్చేటువంటి పథకాలకి ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వండి. ఎందుకంటే ప్రతి రూ. 100 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి. రాష్ట్రాలకి వాటా లేదు కాబట్టి. అమలు చేయాల్సినటువంటి బాధ్యత, ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత, ప్రతిపాదనలు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో వీటిని ప్రధానంగా తీసుకునేటువంటి అవకాశాలైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలకి స్పెసిఫిక్‌గా వారు పెట్టినటువంటి ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో, ఆ ప్రతిపాదనల అనుసారం మాత్రం అక్కడ నిధులు కేటాయింపు జరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి సమానంగా నిధుల కేటాయింపు ఉండదు. కొంతవరకు వ్యత్యాసాలు మాత్రం కనబడుతూనే ఉంటాయి. సో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఏదైతే ఉందో వీటి ద్వారా లబ్ధి పొందుతారు అనేటువంటిది ఒక బలంగా కొంతవరకు ఒక వాదన బలంగా వినపడుతూ ఉంటుంది. బట్ దాంట్లో ఎంతవరకు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేంద్ర ప్రాయోజిత నిధులు అంతవరకు కేటాయిస్తున్నారా అంటే అది కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. మరి చూడాలి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డిమాండ్ను కేంద్రం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. సో ఎలాంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తుందో మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అమెరికా ముందు మోకరిల్లిన మోదీ దేశ అభివృద్ధికి ప్రధాని చేసిందేమీ లేదు. స్వాతంత్రోద్యమంలో భాజపా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. ఇక శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. సో ఖమ్మం సభలో నిన్న పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. సో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాలు మాత్రం ఘనంగా జరగడం జరిగింది. సో కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఆవిర్భవించిన తర్వాత 100 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. సో ఖమ్మం వేదికగా సాగినటువంటి ఉత్సవాల్లో భాగంగా జాతీయ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి డి రాజా సో దీనికి నేతృత్వం వహించారు. సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా హాజరవ్వడం మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో ఏదైతే పొత్తున్నటువంటి నేపథ్యంలో సో సాంబశివరావు కూడా ఆల్మోస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలతో మిత్రత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో సో ఇలాంటి అంశాలు మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి నిన్న అమెరికా ముందు మోకరిల్లారు ప్రధానమంత్రి మోదీ అనేటువంటి అంశాన్ని మాత్రం ఇక్కడ హైలైట్ చేస్తూ దేశ అభివృద్ధికి ప్రధానమంత్రి చేసింది ఏమీ లేదు అనేటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. జాతీయ స్థాయి అంశాల మీద ప్రాతినిధ్యం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మరి ముఖ్యంగా చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీల యొక్క ఆవిర్భావం కూడా 1920 దశకంలో మాత్రం కీలకంగా మారినటువంటి పరిస్థితి. సో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు స్వాతంత్ర సమర మరి ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో ఎలాంటి కీలకమైనటువంటి పాత్ర పోషించాయి, ఎలా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. సో ప్రధానంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల వీటిని ఎండగట్టడంలో కానివ్వండి, ఇలాంటి వాటిలో హైలైట్ అయినప్పటికీ చాలా వరకు బలంగా వినబడేటువంటి ఒక వాదన సో కమ్యూనిస్టు పార్టీల మీద అంటే సిద్ధాంతాలు చాలా ఆదర్శంగా ఉంటాయి. తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజా సంబంధమైనటువంటి అంశాలుగా ఉంటాయి. క్షేత్రస్థాయి ప్రజా సమస్యల్ని తీసుకుంటూ ఉంటారు అనేటువంటి ఇది వాదన బలంగా వినబడుతున్నా సో థియరిటికల్గా బాగుంది కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు అమలవుతుంది అనేటువంటి అంశాలు కూడా కొంతవరకు విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా వెళ్ళడం కొంతవరకు హైలైట్గా అయినటువంటి సిచ్యువేషన్. ఇక తీతిదే సో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు అనేటువంటి అంశం. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 ఆలయాల నిర్మాణాన్ని సో శ్రీకారం చుట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ బీసీల ఆవాస ప్రాంతాల్లోనే వాటిని నిర్మించాలి అనేటువంటి ఆలోచన. సో ఒక్కో ఆలయానికి ఒక 15 నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా కేటాయించేటువంటి యోచన కనబడుతుంది. సో ఇప్పటికే 463 ఆలయాలకి సంబంధించి కూడా మంజూరు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని నిర్మించడం జరిగింది. అంటే స్థలాలకి సంబంధించి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎంత స్థలం ఉండాలి, సో ఆ స్థల కేటాయింపులో ఎంతవరకు ఖర్చు పెట్టాలి, సో మరి ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఆవాస ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నారు కాబట్టి సో ఆయా ప్రతిపాదనలు ఎక్కడ తీసుకోవాలి, ఆ ప్రాంతాలను ఎలా గుర్తించాలి, ఆ ప్రాంతాన్ని గుర్తించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రామాణికాలు ఏముంటాయి అనేటువంటి అంశాలని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలను మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి తీసుకోవడం లేకపోతే పూర్తి స్థాయిలో వాటి నిర్వహణకు సంబంధించి ఖర్చు పెట్టడం ఇలాంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. కానీ అలాంటి అంశాల్లో ఒకటి ప్రధానంగా అంటే టీటీడీ కొత్త ఆలయాలను నిర్మించడం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే నూతన ఆలయాలకి శ్రీకారం చుట్టడం, సో నిధులు మంజూరు చేయడం, ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ఇలాంటి అంశాలు కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మున్సిపల్స్కు ఓకే, సో బీఆర్ఎస్ పోటీ ఇచ్చేటువంటి స్థితిలో లేదు. సో మున్సిపల్ ఎన్నికల గెలుపు ఈజీ అయినా జర జాగ్రత్త, కీలకమైనటువంటి సమయాల్లో విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మంత్రులకు సీఎం నిర్దేశం. ఈ నెల 22-25 మధ్య ఎన్నికల షెడ్యూల్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి
క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఈ నెల 22, 25 మధ్య షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 1-2 రోజులు అటు ఇటు అయినప్పటికీను ఈ జనవరి 30, 31 లోపు అంటే ఈ మంత్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మనం చూడబోతున్నాం. సో మున్సిపల్ ఎన్నికలకు ఆల్మోస్ట్ ఓకే అనేటువంటి అంశం నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. సో మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఒక సాంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్లో నూతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సచివులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం అవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలు ఏర్పాటు చేసుకోవడం, సో సిఎస్ దానికి సంబంధించి నేతృత్వం వహించడం, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకురావడం, ఫైనల్గా వచ్చినటువంటి ప్రతిపాదనలో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలకి ప్రధానమైనటువంటి ఒక ఎజెండాని క్లియర్ కట్గా పెట్టడం, ముఖ్యమంత్రి పక్కనే ఉండేటువంటి సిచ్యువేషన్ చూసుకోవడం. సో ఇలాంటి ఒక సాంప్రదాయం కొనసాగినటువంటి నేపథ్యంలో నిన్న ఒక సాంప్రదాయానికి భిన్నంగా రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి అంశం ముందుకు రావడం జరిగింది. ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ములుగు జిల్లాకి సంబంధించినటువంటి అంశం, మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యం, సో జాతరకి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మేడారంలో జరిగింది. సో ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు పరిశీలనకు రావడం జరిగింది. విదేశీ పర్యటనల అంశాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల అంశం వరకు, సో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యల వరకు, ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి రావడం కొంతవరకు హైలైట్గా మారుతుంది. సో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంతవరకు మున్సిపల్ ఎన్నికలకు ఓకే చెప్పబోతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు 500-600 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో పెండింగ్ నిధులు, సో ఈ నిధుల కేటాయింపులో జాప్యం లేకుండా మున్సిపాలిటీస్కి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తే ఒక తంతు పూర్తవుతుంది అనేటువంటి అంశమే ప్రధానంగా ఆలోచన కనబడుతుంది. అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు అనేటువంటి అంశం బలంగా వినబడినప్పటికీ, సో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ తంతు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ 2 అంశాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఒకటి మున్సిపల్ ఎన్నికలు పార్టీ పరంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలంటే ఆల్మోస్ట్ పార్టీల ప్రమేయం లేకుండా జరుగుతాయి, పార్టీల గుర్తులు దాంట్లో ఉండవు. సో నిల్చున్నటువంటి అభ్యర్థులు, బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు పార్టీల యొక్క ప్రమేయం ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో బహిరంగంగా కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలు అన్న కన్నా అన్ని సందర్భాలలో కనబడుతున్నటువంటి అంశం, రాజకీయ పార్టీలు నిలబడినటువంటి అభ్యర్థులకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్నాయి. సో నేను ఒక పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాను, లేదా ఒక పార్టీ నుంచి నేను బలపరిచారు అనేటువంటి అంశాలతో ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికలు వాటికంటే కొంతవరకు భిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇది పార్టీల ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలు మాత్రమే. సో పార్టీల ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుపొందింది, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది, బీజేపీ ఏ స్థానంలో ఉండటం జరిగింది. సో ఈ మొత్తం క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల తరహా అనేటువంటి అంశం అంటే రాష్ట్రంలో జరిగేటువంటి పూర్తి స్థాయిలో శాసనసభ ఎన్నికలు కానివ్వండి, లోక్సభ ఎన్నికలు కానివ్వండి, ఆ తంతు మాత్రమే సాగేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రెండో అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పోటీ ఇచ్చేటువంటి స్థితిలో లేదు అనేటువంటిది మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి, వివిధ జిల్లాల పర్యటనలో ఆల్మోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. సో మొన్న పాలమూరుకి సంబంధించి పర్యటన చేశారు, సో మహబూబ్ నగర్కి వెళ్ళారు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు, IIIT కేటాయింపుకి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఇలాంటి అంశాలు. దాని తర్వాత నిన్న మేడారంకి వెళ్ళడం జరిగింది. అంటే వివిధ జిల్లాల్లో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోసం ఆల్మోస్ట్ సమాయత్తమైనటువంటి సిచ్యువేషన్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నగరాలు అనేవి సో పూర్తి స్థాయిలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, సో చాలా వరకు జనాభా ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్, సో మేధావులు ఉండేటువంటి ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే రాజకీయ పరంగా కొంతవరకు ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అంశాలు. సో ఇలాంటివి ఏ పార్టీ వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలికలు మొగ్గు చూపబోతున్నాయి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీలు కానివ్వండి, సో పార్టీల ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలు కాబట్టి మున్సిపల్ పోరులో గెలిచేది ఎవరు, ఎక్కువ స్థానాల్లో నిలిచేది ఎవరు, ఇదే ప్రధానంగా ఇప్పుడు కనబడుతున్నటువంటి అంశం. ఇక్కడే హైలైట్ అవుతున్నటువంటి మరో అంశం, గత సాధారణ ఎన్నికల సమయంలో
గతంలో వచ్చినటువంటి సాధారణ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో సో అర్బన్ ఓట్లు మెజార్టీ ఓట్లు చాలా వరకు మెజార్టీ సీట్లు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఆ ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికలపైన ఉండబోతుందా అనేటువంటి అంశం కూడా ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్నికలు రెఫరెండమా, గత 2.5 ఏళ్ల పరిపాలనకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో రెఫరెండంగా మారుతుందా అనేటువంటి ప్రశ్న వాదన బలంగా వినబడుతుంది. అంటే ఇక్కడ రెండు అంశాలు, ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రాతిపదికన జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి టెన్షన్ మొదలైందా లేదా అనేటువంటి ప్రశ్న మాత్రం బీఆర్ఎస్ నుంచి మరి ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన అయినప్పటికీ, మరోవైపు పార్టీల ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలు కాబట్టి గతంలో అర్బన్ ఓట్లు ఎక్కువగా కైవసం చేసుకున్నాం కాబట్టి ఈ 2.5 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది మొత్తం తమకి కలిసి వస్తుంది అనేది మాత్రం ప్రతిపక్షాల యొక్క ప్రధానమైనటువంటి భావనగా అర్థమవుతుంది. మరి చూడాలి మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. సో దీని తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా కీలకంగా మారబోతున్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ అంటే ఒక మినీ తెలంగాణగా మనం పరిగణించాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ఎవరో ఒక్క వ్యక్తి అన్న హైదరాబాద్లో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటారు. సో ఇలాంటి అంశాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక మినీ తెలంగాణగా మారేటువంటి పరిస్థితులు, అంటే ఈ మధ్యకాలంలో మినీ ఇండియాగా కూడా హైదరాబాద్ కల్చర్ మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ మినీ తెలంగాణ మరి ముఖ్యంగా తెలంగాణకి కీలకమైనటువంటి రాజధాని ప్రాంతం కాబట్టి సో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా కీలకంగా మారబోతున్నాయి. సో 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లకు పెంచినటువంటి నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలతో పాటుగా ఆల్మోస్ట్ జీహెచ్ఎంసీకి కూడా నోటిఫికేషన్ ఇస్తారా, సో జీహెచ్ఎంసీ ఎన్నికలు కొంతవరకు ఆగేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి. 300 డివిజన్లకి సంబంధించి ఇప్పటికే అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సమస్యలు కూడా కనబడుతున్నాయి. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ కనబడుతుంది. నిన్న సికింద్రాబాద్ విభజనకి సంబంధించి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ రెండు జంట నగరాలు ఉన్నటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ అస్తిత్వాని కోసం మేము పోరాటం చేస్తామని నిన్న మాజీ మంత్రి కేటీఆర్తో పాటుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా పాదయాత్ర నిర్వహించారు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎంజీ రోడ్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ప్రభావం మాత్రం రాబోయేటువంటి సాధారణ ఎన్నికల మీద పడబోతుందా? రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్ళబోతుంది? ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి 10 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి నెల లేదా ఆపై నెల అంటే ఫిబ్రవరి మార్చిలో మాత్రం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. సో మున్సిపల్ ఎన్నికల తంతు ఒకటి నిన్న కేబినెట్ ముందుకు వచ్చినటువంటి అంశాలు. ఇతర అంశాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు వచ్చే నెలల్లో నిర్వహణకు కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది, సో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినటువంటి అంశం. సో మేడారం సమావేశంలో నిర్ణయాలు 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఆలోచనని ప్రధానంగా హైలైట్ చేశారు. సో మెట్రో 2వ దశ భూసేకరణకు పచ్చ జెండా ఊపినటువంటి నేపథ్యం 2787 కోట్లను కేటాయించాలి అనేటువంటి అంశం. రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మెట్రోకి విస్తరణ, అంటే ఒకటి పటాన్చేరు వరకు మెట్రో విస్తరణ, 2 శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ, 2 ఎల్బీ నగర్ ఏదైతే నాగోల్ ప్రాంతం ఉందో ఆ నాగోల్ ప్రాంతం నుంచి ఎల్బీ నగర్ కనెక్టివిటీ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వైపు మళ్లించేటువంటి ఆలోచన, ఇటువైపు నాలెడ్జ్ సిటీ ఏదైతే రాయదుర్గ మెట్రో స్టేషన్ ఉందో అక్కడి నుంచి నాలెడ్జ్ సిటీ వైపుగా మళ్లించేటువంటి, అంటే మరింత మెట్రో విస్తరించాలి అనేటువంటి కార్యంలో, అంటే ప్రధానంగా ఆ కార్యకలాపాల్లో భాగంగా 2787 కోట్ల రూపాయలను కేటాయించాలి అనేది మాత్రం కేబినెట్ హైలైట్ చేసింది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్. సో ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర మంత్రి పొంగులేటి వెల్లడించారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. ఇక టీడీపీని దెబ్బతీసినటువంటి బీఆర్ఎస్ను బొంద పెట్టాలి అనేటువంటి అంశం. సో నిన్న జరిగినటువంటి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రధానంగా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్షగట్టి నాయకత్వాన్ని దెబ్బకొట్టినటువంటి కేసీఆర్ సో బీఆర్ఎస్ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి అనేటువంటి కామెంట్స్ని కూడా చేయడం జరిగింది. సో అదే ఎన్టీఆర్కు ఘనమైనటువంటి నివాళి అనేది మాత్రం ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్. సో ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణ సంక్షేమం, అందుకే మంత్రివర్గ సహచరులు ఎవరైతే ఉన్నారో వారు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి, 2034 వరకు అధికారంలో ఉంటాం. ఖమ్మం జిల్లా మధులపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒకసారి సాక్షికి వెళ్దాం.
సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే సో పొదుపు కుదుపు సో పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల్లో ఏకంగా 16,607.57 కోట్లు కోత అనేటువంటి అంశాన్ని సో అమాంతం పడిపోయినటువంటి సంఘాల పరపతి అనేటువంటిది సో ఏపీలో తిరోగమనంలో పొదుపు సంఘాలు 2024-25 స్వయం సహాయక సంఘాలపైన నాబార్డు నివేదిక సున్నా వడ్డీ పథకాన్ని 3 లక్షల నుంచి ఏకంగా 10 లక్షలకు పెంచి అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మపలికినటువంటి బాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు సంబంధించినటువంటి నిధుల ఇష్యూ కానివ్వండి సో నాబార్డు ఇచ్చినటువంటి నివేదిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అబద్ధాలు అదేవిధంగా దబాయింపులు భూ రీసర్వే పైన విస్తుగొల్పుతున్నటువంటి సీఎం చంద్రబాబు వైఖరి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏపీఎస్ ఆర్టీసీకి దండగా సో టీఎస్ఆర్టీసీకి పండుగ అనేటువంటి అంశం కీలకమైనటువంటి సంక్రాంతి సీజన్లో ముఖం చాటేసిన మన ఆర్టీసీ అనేటువంటి ఇష్యూ. సో సంక్రాంతి పండుగ రాగానే సో ఇరు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా సంస్థల యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయం. సో ఇలాంటి సమయంలో సో ఏపీఎస్ఆర్టీసీ కన్నా టీఎస్ఆర్టీసీ అత్యధికంగా నిధులను కైవసం చేసుకోవడం జరిగింది. ఎక్కువ ఇటువైపుగా బస్సులు నడిపేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఏపీఎస్ఆర్టీసీ అక్కడ కొంతవరకు విఫలమైంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ కనబడేలాగా హైలైట్ చేశారు. సో హైదరాబాద్ నుంచి ఏపీకి ఏపీఎస్ఆర్టీసీ కేవలం 200 సర్వీసులను మాత్రమే నడిపినట్లుగా తెలుస్తుంది. ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో 6,430 స్పెషల్ బస్ సర్వీసులను తిప్పి టీఎస్ఆర్టీసీ పండుగ అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కొంతవరకు రవాణా సౌకర్యాలకి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం తెలంగాణలో ఉన్నటువంటి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఏదైతే నిన్న జరిగినటువంటి శతాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనని సంబంధించినటువంటి అంశాలని ప్రధానంగా లేవనెత్తుతూ సో కమ్యూనిస్టు పార్టీలకు వీరికి ఉన్నటువంటి మైత్రిని మరోసారి బలపరుచుకుంటూ ఇలాంటి అంశాలను హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో బీఆర్ఎస్కి మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా ప్రధానంగా కామెంట్స్ చేయడం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించాల్సినటువంటి లేకపోతే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎస్టిమేట్ వేసినటువంటి స్థానాల కన్నా ఎక్కువ స్థానాలనే కైవసం చేసుకుంది. ఆల్మోస్ట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవాలి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక సునాయాసంగా నల్లేరు మీద నడకల సాగేటువంటి తంతు గతంలో ఆల్మోస్ట్ కనబడింది. 85 నుంచి 90% వరకు 85 నుంచి 90% వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం లోకల్ బాడీస్లో స్థానాలను కైవసం చేసుకోవడం ఒక సాంప్రదాయంగా కొనసాగింది. సో ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కేవలం ఒక 50 నుంచి 55% వరకు మాత్రమే కైవసం చేసుకోవడం ఏంటి? ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదా అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. మరి మున్సిపల్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి కాబట్టి వాటిలో ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం కూడా వెయిట్ చేద్దాం. సో ఇవి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు. సో ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషణ